చైనాలో WAIC వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. దీంట్లో 150 రకరకాలైన రోబోట్స్ ని డిస్ప్లే చేశారు. ప్రపంచమే షాక్ అయ్యేటట్టున్న ఈ రోబోట్స్ అన్ని డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు చేస్తున్న రోబోట్స్ ని వీళ్ళు ఎగ్జిబిట్ చేశారు. అండ్ ప్రపంచ వ్యాప్తంగా చైనా అనేది ఈ AI కానీ రోబోటిక్ సంబంధించిన వాటిల్లో కానీ డామినెంట్ పొజిషన్ లో ఉంది. సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్ని చాలా స్ట్రాంగ్ గా డిజిటలైజ్ అదే విధంగా ఆటోమేట్ అవ్వడానికి రోబోట్స్ ని కూడా బాగా ఎక్కువ ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఈ గ్లోబల్ పత్రిక వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా అక్కడ దగ్గర 150 రోబోట్లు అంటే డిఫరెంట్ కంపెనీస్ తయారు చేశారు. కొన్ని అయితే VLA మోడల్స్ చేస్తున్నాయి. కొన్ని రోబోట్స్ అయితే మనుషులు ఏవైతే చెప్తున్నారో నేచురల్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుంటుంది. అదే విధంగా మన మూవ్మెంట్స్, చేతి మూవ్మెంట్స్ కానీ, తల మూవ్మెంట్స్, కళ్ళ మూవ్మెంట్స్, మన హావ భావాలకు సంబంధించి అవన్నీ నోట్ చేసుకుని దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఇస్తున్నాయి. కొన్ని టాస్క్స్ అంటే కొన్ని కమాండ్స్ మనం ఏవైతే ఇస్తామో వాటిని రిజెక్ట్ కూడా చేస్తున్నాయి, లేదు ఇది కుదరదు అని. అండ్ మన చెప్పేవాడి ఎన్వైరన్మెంట్ బట్టి కూడా అది అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు పక్కన ఎవరైనా దొంగ ఉండి లేదా బెదిరిస్తా మనకి చెప్తున్నారంటే అది ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకుంటుంది. సో మనుషుల లాగా ఆలోచించే లాగా అంటే నియర్ టు హ్యూమన్ తీసుకొచ్చారంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ విన్. సో చైనా వాళ్ళు దీంట్లో చాలా డీప్ వర్క్ చేస్తున్నారు. అండ్ కొంతమంది చైనీస్ ఏమంటారంటే రీసెంట్ గా చైనా మ్యానుఫ్యాక్చరింగ్ మీద రిలయబిలిటీ నమ్మకం వస్తుంది. అదే విధంగా చాలా స్ట్రాంగ్ గా కూడా తయారు చేస్తున్నారు మా చైనా వాళ్ళు. ఈ పాత రోజుల్లో కాదు అని చైనా ఒక రోబోట్ కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి 150 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోట్స్ ని చేసి చూపించిందంటే దట్ ఈస్ రియల్లీ బిగ్ థింగ్. అండ్ ఆల్రెడీ సెమీ కండక్టర్స్ లో కానీ మెషిన్స్ లో కానీ ఇలా రోబోట్స్ చాలా హెవీగా వాడుతున్నారు. నౌ నెక్స్ట్ యూస్ కేసెస్ లోకి చిన్నగా దిగుతున్నాయి ఈ రోబోట్స్. అవర్ డైలీ వర్క్స్ లో కూడా దిగబోతున్నాయి. సో వీ హ్యావ్ టు సీ హౌ డీప్ దీస్ రోబోట్స్ పెనట్రేట్ అండ్ హౌ ట్రస్ట్ వర్తీ దే ఆర్.